నీటిని వెంటనే నిజాం సాగర్ నీటిని వెంటనే నిజాం సాగర్ నీటిని వెంటనే నిజాం సాగర్ నీటిని వెంటనే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ నిజాం సాగర్ నీటిని వెంటనే నిజాం సాగర్ నీటిని వెంటనే. అప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి, అప్పుడున్న స్పీకర్, ఇప్పుడున్న ఎమ్మెల్యే కాళేశ్వరం పదే పదే ఇక్కడున్న రైతులను తీసుకుపోయి వర్షం వచ్చినా వర్షం రాకపోయినా కాళేశ్వరం నుంచి నిజాం సాగర్ నీటిని తీసుకొచ్చి నిజాం సాగర్ని ఎప్పుడు నిండు కుండలా ఉంచుతా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అదే ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఈరోజు మొద్దు నిద్రపోతా ఉన్నాడు. రైతులంతా హరిఘోష పడతా ఉన్నారు. నిజాం సాగర్ ఆయకట్టు కింద పంటలు లేకుండా రైతులంతా కళ్ళకు వత్తులేసుకొని చూస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. పార్టీ మారిన తర్వాత కాళేశ్వరం మర్చిపోయినరా, లేకపోతే రైతుల్ని మర్చిపోయినరా, ఇక్కడున్న నియోజకవర్గాన్ని మర్చిపోయినరా? రైతుల పక్షాన రైతుల ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతుంది. ఇదే నిజాం సాగర్ నీటిపైన మీరు ఎన్నోసార్లు మాట్లాడినరు, ఎన్నోసార్లు ప్రగల్భాలు పలికిర్రు. ఈరోజు రైతుల పక్షాన రండి, బయటకు రండి. రైతులు మీకు ఇక్కడున్న రైతులు చాలాసార్లు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ ఉసురు తలగక ముందే మీరు బయటకు వచ్చి నోరు విప్పి నిజాం సాగర్ నీటిని తీసుకురావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.